హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా. సో అక్బర్ అకాడమీ ఏపీఎస్సీ టీఎస్పీకి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్లో డిఎల్, చేఎల్, పీజీటీ, టీజీటీ ఆల్ ఎగ్జామ్స్కి కేవలం 99 రూపాయలకి మాత్రమే మీకు క్లాసెస్ అందించడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది, తెలుగు మీడియం. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా అక్బర్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసులు ఇందులో అన్ని లైవ్ క్లాసులే ఉంటాయి యాప్లో. ఓకేనా, మర్చిపోవద్దు. రైట్ ఆఫీసర్స్, సో భారతదేశ చరిత్రకు ఆధారాలు. హిస్టరీ అనే పదం లాటిన్ పదమైన హిస్టోరియా నుండి వచ్చింది. హిస్టోరియా అనే లాటిన్ పదం గ్రీకు పదమైన హిస్తోరియా నుండి వచ్చింది. హిస్తోరియా అనగా పరిశీలన, పరిశోధన, అన్వేషణ అనే అర్థాలు ఉన్నాయి. సంస్కృతంలో హిస్టరీని ఇతిహాసము అని, తెలుగులో చరిత్ర అని అంటారు. చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. చర్ అనగా నడత, నడవడిక అని అర్థం. చరిత్ర పితామహుడిగా ప్రసిద్ధికెక్కింది గ్రీకు చరిత్రకారుడైనటువంటి హెరోడోటస్. ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడిగా ప్రసిద్ధికెక్కింది ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ సిజే థామ్సన్. భారత ప్రాక్ చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ షోర్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ. ఆర్కియాలజీ పురాతత్వ శాస్త్ర అధ్యయనం అని చెప్పుకోవచ్చు. మరి పురాతత్వ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధికెక్కింది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. కాలిగ్రఫీ అనే పదానికి అర్థం ఏమిటి అంటే సుందరంగా రాయుట అని అర్థం ఆఫీసర్స్. సిగిలోగ్రఫీ అంటే నాణేలపై గల బొమ్మలు మరియు గుర్తుల అధ్యయనం అని చెప్పుకోవచ్చు. 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆధ్వర్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది. వైస్రాయ్ కర్జన్ హయాంలో, లార్డ్ కర్జన్ హయాంలో
1901-1902లో పునరుద్ధరించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో చరిత్రకు నిర్వచనాలు, ఇది మనకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, నిర్వచనాలు అడగడు. మరి ఏంటి చరిత్ర అంటే? కాలగమనంలో ఒక దేశంలోని ప్రజలు లేక జాతి యొక్క నాగరికతను, సంస్కృతి గురించి తెలిపేదే చరిత్ర. మరి హెరోడోటస్ ఏమంటున్నారంటే మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర. థూసిడైడిస్ లేదా థూసిడైస్ అని కూడా అంటుంటారు. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర. అరిస్టాటిల్ ఏమంటారు అంటే మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర. గతానికి వర్తమానానికి నిరంతరం సాగే అనంతమైన సంభాషణనే చరిత్ర అని అంటారు ఈహెచ్ కార్ల్. మరి ఈ ఈహెచ్ కార్ల్ రచించినటువంటి గ్రంథం పేరు వాట్ ఈజ్ హిస్టరీ. ఓకే, చరిత్ర ఒక మాయ అని చెప్పింది నెపోలియన్. ఈయన బోనాపార్టీని స్థాపించడం జరిగింది. మరి మానవ పరిణామ దశల క్రమాన్ని గమనిస్తే ముఖ్య దశలు ఉన్నాయి జీవన పరిణామ క్రమంలో. సో ముందుగా ఆస్ట్రోఫిథికస్, రామోఫిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, హోమోసెఫియన్స్. చూడండి, ఈ హోమోసెఫియన్, ఈ హోమో అనేటటువంటి లాటిన్ పదానికి మానవుడు అంటే స్త్రీ లేదా పురుషుడు అని అర్థం. ఈ హోమోసోఫియన్ మానవుడు ఆధునిక మానవుడితో దగ్గరి పోలికలు కలిగి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ హోమోసోఫియన్ మానవుడిని క్రొమాగ్నన్ అని కూడా అంటారు. క్రొమాగ్నన్ అంటే తెలివైన వారు. ఓకేనా? ఇది ఆ తర్వాత చారిత్రక దశలు. లిపి ఆధారంగా చరిత్రను 3 దశలుగా విభజించారు చరిత్రకారులు. మరి చారిత్రక పూర్వ యుగాన్ని 3 భాగాలుగా విభజించింది సిజే థామ్సన్. ఓకే, సో మరి చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధి యుగం, చారిత్రక యుగం. లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు. లిపి వాడుకలోకి వచ్చినటువంటి కాలాన్ని చారిత్రక యుగం అంటారు. మరి లిపి ఉండి అర్థం కానటువంటి యుగాన్ని చారిత్రక సంధి యుగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత కాలం అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది సింధు లిపిని చదివారు అని చెప్తారు, కానీ సో ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ చాలామంది అయితే చదివారు, మాకు అర్థమయ్యిందని కూడా ఘంటాపదంగా చెప్పారు. చారిత్రక పూర్వయుగానికి చారిత్రక యుగానికి మధ్య కాలాన్ని చారిత్రక సంధియుగం అంటారు. చారిత్రక సంధియుగానికి చెందిన భారతీయ నాగరికత హరప్ప నాగరికత, సింధు నాగరికత. చారిత్రక యుగం భారతదేశంలో ఆర్యుల రాకతోటే ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు. ఆసియా ఖండంలో అతి విశాలమైన, అతి ప్రాచీనమైన చరిత్ర మరియు సంస్కృతి గల దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతి ప్రాచీనమైన మతంగా ప్రసిద్ధికెక్కింది మన హిందూ మతం. అయితే అధ్యయన సౌలభ్యం కొరకు భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించడం జరిగింది. దానినే ప్రాచీన యుగం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు గల కాలాన్ని ప్రాచీన యుగం అంటారు. అంటే శిలాయుగాల నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో క్రీస్తు శకాన్ని సాధారణ శకం అని పిలవటం జరుగుతుంది. ఓకేనా? మరి క్రీస్తు పూర్వాన్ని ఏమని పిలుస్తారు అంటే సాధారణ శక పూర్వం అని పిలుస్తున్నారు. మధ్యయుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం, అంటే సాధారణ శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆధునిక యుగాన్ని
గమనిస్తే క్రీస్తకం 18వ శతాబ్దం తర్వాత ఏదైతే కాలం ఉందో నేటి వరకు దానిని ఆధునిక యుగం అని పిలుస్తారు. ఓకే, రైట్. సో లాస్ట్ టాపిక్ తర్వాత సింధు నాగరికత గురించి డిస్కస్ చేద్దాం. ఆఫీసర్స్ భారత చరిత్రకు ఆ భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు రెండు అని చెప్పుకోవచ్చు. వాంగ్మయ ఆధారాలు అంటే రచనాపరమైనటువంటి ఆధారాలు, ఆ తర్వాత పురావస్తు ఆధారాలు అంటే త్రవ్వకాల ద్వారా లభించినటువంటి ఆధారాలు. సో ముందుగా లిఖిత ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు చూస్తే మత గ్రంథాలు, ఇందులో హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు వస్తాయి. ఓకేనా. లౌకిక గ్రంథాలు గమనిస్తే ఇవి స్వదేశీ రచనలుగా, విదేశీ రచనలుగా విభజించాలి. అందులో సంస్కృత గ్రంథాలు, ప్రాకృత గ్రంథాలు, ద్రావిడ గ్రంథాలు, నాటకాలు. మరి విదేశీ రచనల్లో గ్రీకుల రచనలు, చైనీయుల రచనలు, ముస్లింల రచనలు అని చెప్పుకోవచ్చు. అయితే ఆధారాల్లో లిఖిత ఆధారాల తర్వాత మనం పురావస్తు ఆధారాల గురించి చెప్పుకోవాలి. అవి ఏమిటి అంటే కట్టడాలు, నాటి శాసనాలు, నాణ్యాలు, శిల్పాలు, చిత్రాలు, ఆనాటి కాలంలో ఉపయోగించబడినటువంటి వస్తువులు, పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే మృన్మయ పాత్రలు అంటారు. ఓకే, సో ఇదండి. సో చాలా క్విక్ రివిజన్, చాలా వేగంగా మనం ఇది అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా క్విక్ రివిజన్ కోసం కేవలం 99 రూపాయలకు మాత్రమే ఈ యొక్క కోర్స్ అందించడం జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ సో చెప్పబడటం జరుగుతుంది ఆఫీసర్స్. మరి ఎందుకంటే ఆలస్యం, వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.